వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా మరి డీలిమిటేషన్ అలాగే మహిళా బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే ఆ బిల్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా బీజేపీ పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలను మొత్తం కూడా మహిళలకు ద్రోహం చేసింది ఈ కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు. దాంతోపాటు ఇది ఒక బ్లాక్ డే అంటూ కూడా మరి పక్క తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ ముఖ్యమంత్రి రాజ్యాంగంలో ఇది ఒక బ్లాక్ డే, మహిళలను అలా హక్కులను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం చేసిందంటూ కూడా మరి మాట్లాడుతున్నారు. సో మాట్లాడదాం. అన్న ఏం చెప్తారు? మనతో పాటు ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మోహిత్ గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు అన్నది? ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఒక మహిళకి ఇచ్చిండ్రంటే సోనియా గాంధీ గారి రూపంలో అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పే స్థాయికి బీజేపీ చేరిందంటే ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. 2023లోనే మరి మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చి పాస్ అయిన తర్వాత కూడా 2024 ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్పష్టంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ఒక సవాల్ విసిరినారు. మీరు వెంటనే డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ని ముడి పెట్టకుండా సోమవారం కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లునే మీరు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీయే కాదు యావత్ ఆపోజిషన్ మొత్తం కూడా సంపూర్ణ మద్దతు తెలిపి వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మరి నరేంద్ర మోదీకి దమ్ముందా? నీకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే సోమవారం ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు డీలిమిటేషన్ బిల్తో సంబంధం లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మీరు ప్రవేశపెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ చిత్తశుద్ధి లేదు. మీరు సోమవారం రోజు మహిళా రిజర్వేషన్ బిల్ది ప్రవేశపెట్టకపోతే మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి లేనట్టే. వారికి పూర్తిగా తెలుసు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం మహిళలని వారు ఎంకరేజ్ చేయరు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందొద్దన్న దురుద్దేశంతోనే డీలిమిటేషన్ బిల్తో ముడిపెట్టి పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా మరి దాన్ని ఏకీభవిస్తున్నారు కదా, బీజేపీ ఏదైతే స్టాండ్ తీసుకుందో. సో ఈరోజు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ కాదు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సో ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ ఏది చెప్తే అదే చేస్తారు కదండి. వాళ్ళ మిత్రపక్షము ఆయన ఎట్లా వేరే స్టాండ్ తీసుకుంటారు చెప్పండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే నాయకుడు మరి అభివృద్ధి కోసం పనిచేస్తాడని చెప్పేసి ప్రజలలో జనరల్గా ఒక అభిప్రాయం ఉంది. అటువంటి నాయకుడు కూడా ఈరోజు అది తప్పని తెలిసి కూడా మోడీ అడుగులకు మడుగులొత్తుతా అని చెప్పేసి అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అది వారికి కూడా అపకీర్తి తెచ్చిపెడుతుంది. మహిళా లోకం గమనిస్తూ ఉన్నది, వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి వారు అన్నీ చూసి వారు మహిళల తరఫున మాట్లాడాలి తప్ప కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము మోదీ మెప్పు కోసం మాట్లాడడం వారి స్థాయికి తగదు. ప్రధానంగా ఈరోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసులకు కావచ్చు, కొంత ముఖ్య నాయకుల ఇంటిలకు కూడా మరి రాస్తారోకొన పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. కానీ మరి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ ఎంపీ దగ్గరికి మరి టిఫిన్ చేయడానికి వెళ్ళినట్లు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కాబట్టి దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ పార్టీలను ప్రభుత్వాలకు ముడిపెట్టొద్దు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము వారు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను, కేంద్ర నాయకులను ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. దానికి మీరు కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం సరైన పద్ధతి కాదు. కర్ణాటక ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. దానిపైన ఏం చెప్తారు? సిగ్గుండాలే. చరిత్ర తెలియని ఒక సన్నాసి కేవలం మతాల విద్వేషంతో ఎంపీగా గెలిచినటువంటి ఒక నాయకుడు తెలంగాణని అపహాస్యం చేయడము, మరి తెలంగాణ ఆవిర్భావాన్ని భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజనకు ముడిపెట్టి మాట్లాడడము చాలా దురదృష్టకరము, దౌర్భాగ్యము. ఆయన చేసిన వ్యాఖ్యలను మరి ఖండించని
తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు మరి పార్లమెంట్లో నిద్రపోతూ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. సిగ్గు లేకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేవలం అతన్ని సమర్థించుకుంటా అతను ఆ విధంగా మాట్లాడలేదని చెప్పేసి అతన్ని సమర్థించడం చాలా దురదృష్టకరము. తెలంగాణ రక్తం వారిలో ఉండడం నిజమైతే వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే అతనితో క్షమాపణ చెప్పించాలి.